విరిగిన దాని కోరదు లోకం వెలుగని జోని దృష్టిలో శూన్యం అలయా కోమును విరిచిన దేవా అలయా కోమును విరిచిన దేవా ఇశ్రాయేలుగా మలచుము నన్నీధరలో ఇశ్రాయేలుగా మలచుము నన్నీధరలో ధరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన స్థలములయందు విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన స్థలములయందు వసించువాడా విరిగే నా మనసు వసింపరావా విరిగే నా మనసు తండ్రి నీకు స్తోత్రాలు. మా జీవితంలో మరొకసారి ఇంకా మేము ఈ భూమి మీద బ్రతికే ఉన్నాం, ఆరోగ్యంతో ఉన్నాము, ఆయుష్కాలంతో ఉద్యోగంతో మేము ఉన్నాము. ఇదంతా మీ కృప, మీకు స్తోత్రాలు. ఏ అర్హత, ఏ యోగ్యత, ఏ పరిశుద్ధత లేని నేను కేవలం మీరు మాట్లాడితే వినాలి అని నిలబడ్డాను. నాతో కొద్ది నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని మీకు అప్పగిస్తూ యేసునామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుని లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం త్వరగా స్పష్టంగా చదివాలి, దయచేసి చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు త్వరగా స్పష్టంగా. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులేమో, నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపల నేయుండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెబుతున్నాను. అటువలనే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెబుతున్నాను. మీలో తండ్రి అయిన వాడును తన కుమారుడు చేప అడిగితే చేపకు గతిగా పామును ఇచ్చునా, గుడ్డు నడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారు నుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మతో ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. హల్లెలూయా. 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 దేవునిలారా, మన క్రైస్తవ జీవితం, మన ఆత్మీయ జీవితము ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఆదాము ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు తండ్రి అయిన దేవునిగా, యెహోవా దేవుడిగా ఆయన తనను తాను ప్రత్యక్షం చేసుకున్నాడు. తన ప్రవక్తలను పంపి ఆయన తన ప్రజల మధ్యలో మాట్లాడుతూ, దర్శిస్తూ
ఆయన నడిపించినట్టుగా మనం చూస్తాము. కొత్త నిబంధన కాలం అంతా కూడా కుమారుడైన దేవుడిగా యేసుక్రీస్తుగా ఆయన మన మధ్యలో సంచరించి శరీరధారిగా ఆయన 33 సంవత్సరాలు బ్రతికి ఆయన ప్రజల మధ్యలో నివసించినట్లుగా మనం చూస్తాము. ప్రస్తుతము మనము నివసిస్తున్న ఈ కాలము ఇది పరిశుద్ధాత్మ యుగము, ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలముగా చెప్పబడుతుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకునే పారాగ్రాఫ్ అంతా కూడా ఇది ఎందుకని ఆయన రాయించాడు, దేవుడు రాయించాడు అని మనం స్పష్టంగా మనం పరిశీలన చేసి మనం అర్థం చేసుకుంటే చివరి వచనంలో ఆయన అన్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, హల్లెలూయా, తన్ను అడుగు వారికి. ఎందుకు అడగాలి? ఇప్పుడు నువ్వు నేను జీవించే జీవితము నీ శక్తితో, నీ జ్ఞానంతో, నీ అనుభవంతో, నీ బలంతో జీవించే జీవితము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయనను అడిగితే, ఆయన కొరకు వేడుకుంటే, అపోస్తలుల కార్యం 1:4 అంటాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టండి, అడగండి అని ఉంటుంది. కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో, 2వ అధ్యాయం 8వ వచనంలో, నన్ను అడుగుము భూమిని నీకు సొత్తుగాను జనములను స్వాస్థ్యముగాను ఇచ్చేదను అని రాయబడింది దాని బిడ్డ. అపోస్తలుల కార్యం 1:8లో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదరు గనుక యూదయ, సమరయ, యెరూషలేము ప్రాంతముల యందంతటను భూదిగంతముల వరకు. ఇక్కడ ఆ కీర్తనల గ్రంథంలో ఒక మాట ఏముంది? నన్ను అడుగుము భూమిని స్వాస్థ్యముగాను జనములను సొత్తుగాను ఇచ్చేదను అని అన్నాడు ఆయన. ఈ అపోస్తలుల కార్యం 1:8 ఏమంటాడు? భూదిగంతముల వరకు నువ్వు నా కొరకు నువ్వు సంపాదించుకుంటావు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేని పిల్లరా, ఈ వాక్య భాగాల అన్నిటి ఆధారంగా మనం అందరము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అంత్య దినాల్లో, ఈ చివరి గడియల్లో, ఈ భయంకరమైన రోజుల్లో, భయంకరమైన పోరాటాల మధ్యలో ఇశ్రాయేలీయులైన ప్రజలు వారంట మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అంటే దేవుని వేడుకున్నారంట. ఎప్పుడు వేడుకున్నారంట? మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. ఒకవేళ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్థితి ఎలా ఉందో, నా స్థితి ఎలా ఉందో, మనం ఏ పరిస్థితులు ఉన్నాం, ఒకవేళ మనం కూడా అటువంటి హీన దశలోనికి వెళ్తున్నామేమో. మనం ఈ రోజుల్లో జీవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము అనేది మనం ఊపిరి వంటిది దేవుని బిడ్డలారా. ఊపిరి లేకపోతే బ్రతుకుతామా? ఊపిరి లేకపోతే మనం ఏ విధంగా బ్రతకడం అసాధ్యమో, దేవుని ఆత్మ అభిషేకం లేకపోతే, దేవుని ఆత్మ శక్తి లేకపోతే, నీకు ప్రార్థన చేయాలని ఉన్నా నువ్వు ప్రార్థన చేయలేవు. నువ్వు ఎదుటి వ్యక్తిని, సహోదరుని ప్రేమించాలని ఉన్నా నువ్వు ప్రేమించలేవు. నువ్వు సహనాన్ని, ఓపికను కలిగి ఉండాలని ఉన్నా నువ్వు కలిగి ఉండలేవు. ఎందుకనంటే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ రాయబడినాయి దేవుని బిడ్డలారా. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకొని, ఆయన లోనికి వెళ్ళి, ఆయన నీ లోనికి వచ్చి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది, 16, 17, 18 వచనం. ఒక్కసారి త్వరగా చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపి అయిన యెహోవా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందలేనదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందలేరదు. ఇప్పుడు నువ్వు నేను కూడా ఆయనను పొందుకోకపోతే నువ్వు నేను కూడా ఎవరము చెప్పాలి? నువ్వు నేను కూడా ఆయనను పొందుకోకపోతే నువ్వు నేను కూడా ఎవరము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లోకమైతే ఆయనను ఎరుగదు, కనుక ఆయన పొందలేరదు. అయితే నువ్వు నేను లోకము కాదు. ఆయన వాగ్దానం చేశాడు.
ఆయన మీతో కూడా. నువ్వు కాదు జీవించేది, నేను కాదు జీవించేది, ఆయన మీతో కూడా, ఆయన మీలో. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీలో జీవించే జీవితమే క్రైస్తవ జీవితము. పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా జీవించే జీవితమే క్రైస్తవ జీవితము. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? ఒకసారి మాట్లాడండి. అర్థం ఏంటి? క్రీస్తును అనుసరించేవారు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. క్రైస్తవులు అని పిలువబడుతున్న నువ్వు నేను అభిషేకము కలిగి లేకపోతే ఎలాగా మనం క్రైస్తవులం అవుతాం? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో నువ్వు నేను జీవించున్నది అని రాయబడలేదు బైబిల్లో. ఏలయనగా మనము జీవించున్నది అని లేదు. ఏలయనగా మనము పోరాడునది. మనం ఈ లోకంలో జీవించే జీవితం ఏంటి? ఇది పోరాటము, ఇది యుద్ధ రంగము. హల్లెలూయా. ఎప్పటి వరకు? పౌలు అన్నాడు 2 తిమోతి 4:7 నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపించింది. అప్పటిదాకా నేను ఎలా ఉన్నాను? మంచి పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసము కాపాడుకున్నాను. నువ్వు నేను కూడా తుది శ్వాస వరకు మంచి పోరాటము పోరాడాలి అంటే ఆయన ఆత్మశక్తి నీకు నాకు కావాలి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు స్నేహితుల కథ మనం చదువుకున్నాము. ఒక స్నేహితుడి దగ్గరికి ఇంకొక స్నేహితుడు వచ్చి రాత్రి వేళ, అయ్యా నా దగ్గరికి నా సమీప బంధువుడు నా స్నేహితుడు వచ్చాడు, అతనికి ఆతిథ్యం ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి కొన్ని రొట్టెలు ఇవ్వవా అని అడుగుతాడు. నా పిల్లలు నాతో పడుకున్నారు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆయన విసుక్కుంటాడు, స్నేహితుడే విసుక్కుంటాడు, ఇంటి పక్కన ఉండే వ్యక్తే విసుక్కుంటాడు. అయినా కానీ అక్కడ ఒక మాట స్పష్టంగా రాయబడింది. దేవుని బిడ్డలారా, 8వ వచనం ఒక్కసారి చదువుతారా? 8వ వచనం. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసి ఉన్నవని ఇచ్చును అని మీతో చెప్పుచున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నా ఆజ్ఞను గైకున్న వారు గైకుంటే నేను మీకు స్నేహితుడను అని అంటాడు ఆయన. యేసుప్రభువు ఏమంటాడు? నేను నీకు స్నేహితుడు నేను ఉన్నాను అని ఒక మాట ఉంటుంది యోహాను సువార్త 15వ అధ్యాయంలో. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉండురు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను మనం అందరం ఎవరము? యేసయ్యకి స్నేహితులమే. ఇక్కడ ఏమని రాయబడింది? అతడు స్నేహితుడైనంత మాత్రము చేత అతనికి కావాల్సింది పొందలేదు. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం దేవుని బిడ్డలారా. అతడు స్నేహితుడైనంత మాత్రము చేత అతనికి కావాల్సింది పొందలేకపోయాడు. ఎలా పొందగలిగాడు? మాటికి సిగ్గుమాలిన వాణి వల్ల అడిగి పొందాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి దినాల్లో నువ్వు నేను ఆయన అభిషేకము కొరకు చేయవలసిన పని ఇదే. నువ్వు నేను ఎలా అడుక్కోవాలి ఆయన కోసం? సిగ్గుమాలిన స్నేహితుడు సిగ్గు విడిచి అడుగుకున్నట్టుగా నువ్వు నేను ఆయన ఆత్మ అభిషేకం కొరకు అడగాలి. దేవుని బిడ్డలారా, వేడుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థయపడాలి. ఆయన సిగ్గుమాలి స్నేహితుని వల్లే మనం ఆయన అభిషేకం కొరకు అడగాలి, ఏడవాలి, నిద్రలు చంపుకోవాలి, కడుపు మార్చుకోవాలి, పోరాటం చేయాలి. ఎందుకనంటే నువ్వు నేను బ్రతికి ఉన్నంత కాలము మనకు పోరాటం ఈ భూమి మీద. హల్లెలూయా. ఏలైనగా మనము జీవించినదని రాయలేదు ఆయన. పోరాడునది. ఎవరితో పోరాడుతున్నావు? నువ్వు నేను, నీ తోటి సహోదరితో కాదు. ఆకాశ మండల మందు సంచరిస్తున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నావు నువ్వు నేను. హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితం. ఇది నువ్వు వేస్తున్న ప్రతి అడుగు అది ప్రతికూలమైనదే. పోరాటము చేయాలి. ఒక మాట రాయబడి ఉంటుంది, పరలోక రాజ్యం అంట బలత్కారము చేత పట్టబడుచున్నదంట. దేవుని బిడ్డలారా, ఎలా పట్టబడుతుంది? బలత్కారం అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. బలత్కారం అంటే అర్థం ఏంటి? బలవంతంగా గుంజుకోవడం, కొట్లాడడం, తెగించడం. చావు రేవో చచ్చిపోయినా పర్వాలేదు అని మనకు కావాల్సిన దాని గురించి
మనం పోరాడడం అది బలత్కారంగా. ఎలా ఉందంటే పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నదంట. బలత్కారులు దాన్ని పట్టుకునుచున్నారని యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఆ సందర్భంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను చేస్తున్న కొంత మాత్రపు ప్రార్థనల చేత ఆయన అభిషేకాన్ని మనం పొందలేము. దేవుని బిడ్డలారా, నువ్వు నేను చేసే 10 నిమిషాలు లేదా అరగంటనో లేదా గంట సేపు ప్రార్థనల వల్ల కూడా ఆయన అభిషేకాన్ని మనము పొందలేము. అయితే నీకు నాకు ప్రార్థన చేయడానికి కూడా ఆయన సహాయం చేస్తాడంట. ఏలనగా యుక్తంగా మనకి ఎలాగో ప్రార్థన చేయాలో రోమపత్రికలో 8వ అధ్యాయంలో ఒక్కసారి ఆ మాట చదువుతాం. రోమపత్రిక 8వ అధ్యాయం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయొచ్చు. ఏదనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయగలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెక్కయ్యకి ఏముందంట? ఆశ. ఏముంది? యేసు ప్రభు ఎవరు చూడాలి అని ఆశపడ్డాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని, ఆయన శక్తిని నువ్వు పొంది బ్రతకాలి అనే ఆశ కనుక నీలో ఉంటే నీకు ఎంత ప్రార్థన వల్ల ఆయన అభిషేకాన్ని నువ్వు పొందుకోగలుగుతావో ఆ ప్రార్థన కూడా ఎవరు చేస్తారంట? నీలోనికి వచ్చి ఎవరు చేస్తారు? ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో. నువ్వు బలహీనుడవే, పొద్దంతా పనిచేసి వస్తాము, శరీరం అంతా నుజ్జు నుజ్జు అయిపోతుంది, బలహీన పడిపోతుంది. వంటలు బట్టలు ఇవన్నీ అయిపోయిన తరువాత మన సమయాన్ని ప్రత్యేకపరచుకుని మనం ప్రార్థనలో గడపలేము. హల్లెలూయా. గడపడము అంత ఈజీ కాదు దేవుని బిడ్డలారా. ఇది మనందరికి కూడా అనుభవమే. ఈ పరిస్థితుల్లో బలహీనంగా ఉన్న మన శరీరాన్ని, మన ఆత్మను, మన మనస్సును, మన హృదయాన్ని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి ప్రార్థనలో గడపడానికి సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని బిడ్డలారా, యుక్తముగా ప్రార్థన చేయలేదో తెలియనప్పుడు ఆయన నీ బలహీనతను, నా బలహీనతను చూసి ఎప్పుడు సహాయం చేస్తాడు? నీలో ఆశ ఉంటే, నీలో కోరిక ఉంటే, నీ లోపల ఆయన కొరకైన తృష్ణ, మంట, ఆరాటము, ఆత్మీయ ఆకలి నువ్వు కలిగి ఉంటే ఆయన వచ్చి సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి సహాయం చేస్తాడు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు ఆయన. చివరి గడిలో మనం ఉన్నాము, అంత్య దినాల్లో మనం ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇంకా రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు మన కుటుంబాల, బంధువుల్లో. నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి మనము ఆయన ఆత్మ అభిషేకంతో నిండుకుంటే, అగ్నితో నిండుకుంటే నువ్వు మాట్లాడాల్సిన పని కూడా లేదు, నువ్వు ఆయన గురించి చెప్పాల్సిన పని కూడా లేదు. నువ్వు నడుస్తుంటే, నువ్వు కదులుతుంటే, నువ్వు ప్రవర్తిస్తుంటే నీలో నుండి ఆయన బయటకు వస్తాడు. దేవుని బిడ్డలారా, అగ్ని స్వభావం ఏంటి? ఆయన ఏమైనాడు? దహించు అగ్ని. ఆయన ఆ ఆత్మ అభిషేకంతో నువ్వు నింపబడితే, నువ్వు వెలిగింపబడితే, నువ్వు మండితే ఆ అగ్ని ఆ పొయ్యిలో చెయ్యి పెడితేనే కాలుతుందా? మన దగ్గరికి వెళ్ళినా కానీ దాన్ని ఆ వేడి తగులుతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు నిలబడితే ఆయన ఆత్మ అభిషేకాన్ని పొందుకొని నువ్వు నిలబడిన చోట ఆ మంట, ఆ వేడి, ఆ అగ్ని అది నీలో నుండి ప్రసరిస్తుంది. దేవుని బిడ్డలారా, నీ ఎదుట ఉన్న వ్యక్తులు మనసులు మారుతాయి, మనసులు హృదయాలు పగులుతాయి. ఆ రోజు అపోస్తలులు కదిలినప్పుడు, ఆ పేతురు ఆ ప్రసంగం చేసినప్పుడు అంట వారి హృదయాలు ఏమైపోయాయి? పొడవబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఏమైపోయాయి? వాళ్ళు ఎదురుగా వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? ఆ రోజు ఆ పౌలు శీలా వాళ్ళు పాటలతో ప్రార్థన చేసినప్పుడు, చెరసాల బ్రద్దలైపోయినప్పుడు ఏం జరిగింది? ఆ జైలు అధికారి వచ్చి ఎదురుగా సాష్టాంగపడి నమస్కారం చేసి గడగడ వణుకుచు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? ఆత్మ అభిషేకంతో పొందుకున్న ఆ వ్యక్తుల జీవితాల గురించి ఎదురుగా వచ్చి రక్షణ లేని వారు అడుగుతున్నారు, మేమేం చేయాలి రక్షింపబడుటకు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను ఆయన ఆత్మ కొరకు ఆకలి కలిగి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే, నువ్వు ఆశను కలిగి ఉంటే, నీ ఆశను బట్టి ఆయన నిన్ను చూసి, నీ మనస్సును చూసి, నీ హృదయాన్ని చూసి, నువ్వు బలహీనుడవే, ఏవో
తెలియని చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు నీ లోపల. ఆ బలహీనతలన్నీ ఆయన ఎదిగినవాడు నీకు సహాయం చేస్తాడు. నీ లోపల నుండి ప్రార్థన చేస్తాడు. నీ లోపల నుండి ఆయన ఆత్మ అభిషేకం కొరకు ఆయన వేడుకుంటాడు, రోదన చేస్తాడు. నువ్వు ఆశతో నిన్ను ఆయనకు అప్పగించుకుంటే ఆయన వచ్చి ఆయన మీతో కూడా నివసిస్తాడు. ఆయన మీలో ఉంటాడు. మీలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తాడు. బలహీనంగా ఉన్న మనల్ని ఆయన ఉచ్చరింప శక్యమైన మూలుగులతో ప్రార్థన చేస్తాడు. దేవుని బిడ్డలారా, హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుని మనం నేర్చుకున్నాం. హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనం. ఇంకా బ్రతికి ఉన్నామంటే రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఒక నిమిషం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే ఎత్తైనది. మౌనిగా ఎద్దులుండెదా, సాక్షిగా ప్రకటించగా, శ్వాస వరకు నీ చెత్త చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెత్త చేరే వరకు. అంత్య దినాల్లో బ్రతుకుతున్న మనకు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో బ్రతుకుతున్న నీకు నాకు, అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను ఆయన కుమ్మరిస్తానన్నాడు. నీలో ఆశ ఉండాలి, నీలో ఆకలి ఉండాలి, నీలో దృష్టి ఉండాలి, కోరిక ఉండాలి. అప్పుడు బలహీనమైన నిన్ను, నీ శరీరాన్ని, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని ఆయన బలపరిచి, ఆయన నీ కొరకు ప్రార్థన చేసి, ఆయన తన ఆత్మ శక్తితో నింపి, అప్పుడు భూదిగంతముల వరకు నిన్ను యెరూషలేము అనే నీ ఇంటిలో, యూదయ అనబడే నీ బంధువుల మధ్యలో, సమరయ అనబడే నీ ప్రాంతంలోని గ్రామంలో భూదిగంతముల వరకు నిన్ను నన్ను ఆయన సాక్షిగా వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని కొన్ని మాటలు మనం వినుకుంటాం.